చార్లీ చాప్లిన్‌ది ఒక కోట్ ఉంటుంది. వాట్ ఈజ్ లైఫ్ అంటే దూరానికి సంతోషంగా, దగ్గరకు బాధగా అని. సీరియస్‌లీ నేను ఇంత డ్రామాటిక్‌గా మాట్లాడను. కానీ గడిచిన 4 ఏళ్ల నుంచి నేను జనవరి 1కి ఒక వీడియో చేస్తుండే. దిస్ ఈజ్ ద న్యూ బిగినింగ్, దిస్ ఈజ్ ద న్యూ బిగినింగ్, దిస్ ఈజ్ ద న్యూ బిగినింగ్. ఐ డోంట్ నో దిస్ ఆల్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్. కష్టపడాలి అని చాలా ఉంది. సమ్‌హౌ ఐ వాస్ జస్ట్ స్టకింగ్ ఇట్ సమ్‌వేర్. అట్లా అందాం కూడా ఏం లేదు. అన్నీ బుక్ మీద రాసుకొని అన్నీ ఓవర్ వ్యూ చూసుకుంటే బద్ధకమే ఉన్నది ఇక్కడ. Who am I to say something? Anyways, happy new year. Why should we do this? Means మనం చనిపోయేదాకా మనం చేయాలనుకునే విషయానికి సహాయం చేస్తూ బ్రో యూ కెన్ డూ దిస్. నీ ఏజ్ 18, నీ ఏజ్ 50, నీ ఏజ్ 65, 70, 100, వాట్ ఎవర్ ద ఫిగర్ వాస్. నువ్వు ఈ కాన్సెప్ట్, నువ్వు ఈ విషయం చేయాలి, ఇదే నీ లైఫ్ అని అనుకుంటావు. అదొక బ్యాడ్ ప్రపోర్షన్స్లలో వెళ్తూ ఉంటుంది. సో మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడానికి యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లైక్ దిస్, చేంజింగ్ క్యాలెండర్, విషింగ్ టు బీ ఎ చేంజింగ్ పర్సన్. జస్ట్ లెట్స్ ఇట్లా. నా భయం ఏంటంటే ఇప్పుడు తీసిన ఈ వీడియో కూడా ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్. నేను ఒక డమ్ గాయని, ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ఏడో ఒక వీడియో చూసి ఆ వీడియోలోది నేను మాట్లాడదామని ట్రై చేద్దాం అనుకుంటా. బట్ ఇట్స్ నాట్ మీ, ఐ డోంట్ లైక్ టు డూ దాట్ అని అనిపిస్తుంది. లిటరల్గా హౌ షేమ్లెస్ ఐ యామ్. లిటరల్లీ 8 hours స్క్రీన్ టైం ఉంచుకుంటూ 2025లో ఎన్ని డేస్ అయినాయి 365 రోజుల్లో ఎవ్రీడే నాది 8 hours స్క్రీన్ టైమ్, 8 hours స్లీప్, 16 hours పోతున్నాయి. 16 into 365 అంటే 5840 hours. 5845 hours in days. 243 రోజులు. లెట్స్ సీ, 365 మైనస్ 243, 122 days. ఆ 122 days నాకున్నది. ఆ 122 daysలో వాట్ ద ఫక్ ఐ డన్. లిటరల్గా 122 daysలో మళ్ళీ బయట తిరుగుడు, ఫ్రెండ్ గార్డెన్లతో తిరుగుడు, అటు పోడు ఇటు పోడు. అయ్యో ఒక 60 రోజులు తీసేస్తే ఇంకా 62 రోజులు అంటే 2 నెలలు. లిటరల్గా చూడు, 365 రోజుల్లో 62 రోజులు మాత్రమే నేను మేబీ పని చేసి ఉండొచ్చు. మేబీ, అది నాకు తెలియదు. అంటే హౌ ఫకింగ్ డమ్ ఐ వాజ్. ఐ జస్ట్ ఒక్క వ్లాగ్ ఎడిట్ చేయలే, నేను ఒక్క వీడియో అప్లోడ్ చేయలే. ఇఫ్ సంబడి మేబీ ఆస్క్ థింక్స్ దట్ is that really that much important? Yes, it is to me, for me. ఏదో అప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్లు గెలవడానికి ఐ వాజ్ జస్ట్ డూయింగ్ దిస్ అండ్ దాట్ అని ఏదో కొన్ని ఫ్యాన్సీ తెలియని కాన్సెప్ట్స్ చెప్పి ఐమ్ జస్ట్ బీయింగ్ లైక్ ఏదో అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తున్న లెక్క ఉన్నా కానీ నథింగ్ ఎల్స్ మ్యాన్, నథింగ్ ఎల్స్. అండ్ ఇందులో మోస్ట్ బిలీవబుల్ అండ్ లవబుల్ థింగ్ ఏమైనా ఉంది అంటే the people who are just being in my surroundings, my parents, my friends, everybody are just love to see me on this YouTube screen. నాకు ఇందులో నుంచి బయటికి రావాలని ఉంది. లేజీగా పడుకోవటం, తినటం, ఇట్లా రూమ్లలో ఉండటం, తిరగడం. ఈజ్ దట్ రియల్లీ ఏ హార్డ్ థింగ్ అని అడగొచ్చు. People like me, it's so hard. Why should I don't know. It's blank. It's a question mark and a blank. పెద్ద ఇది రోగం రొట్ట ఏం కాదు, బద్ధకం పెరిగిపోయింది. వీడియోలు చేయాలంటే చేయలేకపోతున్నా. I swear that I don't care about the shit however it's going to be. Definitely I can upload this video. చాలాసార్లు కేసీ నైస్టైన్ లెక్క వీడియోలు చేయాలి, డాన్ మైస్ లెక్క, గాగ్ సార్ లెక్క వీడియోలు చేయాలని భలే ఉంటుంది. నైట్ అయ్యేసరికి ఇట్లా కాన్సెప్ట్ అని రాసుకోవడం, చేయకోకుండా ఉండడం. లిటరల్లీ ఐ డోంట్ నో దట్ హౌ షుడ్ ఐ కెన్ కాల్ దట్. ఒక ఫైర్ వస్తుంది బాబాయ్. పోయినసారి డేవిడ్ గాగిన్స్ లెక్క చాలా స్ట్రిక్ట్గా ఉండాలని
ఆ బస్ కట్ చేయించుకొని ఐ ట్రైడ్, పర్లేదు ఒక 1 month చేసిన తర్వాత ఆబ్వియస్గా వీ షుడ్ గెట్ వేరే సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కానీ అవి వదులుకోకుండా ఉండాలి. బట్ నేను వదిలేసా. నౌ వేర్ ఐ యామ్. ఎనీవేస్, చార్లీ చాప్లిన్ది ఒక కోట్ ఉంటుంది, వాట్ ఈజ్ లైఫ్ అంటే దూరానికి సంతోషంగా దగ్గరకు బాధ. కానీ ఇట్ హ్యావ్ సో మచ్ వెయిటేజ్ మామ, సో మచ్ వెయిటేజ్. లిటరల్గా 365 రోజులు కదా, ఈడే నేను వ్లాగ్స్ గురించి ఆలోచించుకోకుండా, ఈడే యూట్యూబ్లో వీడియోలు చేయట్లేదు అని ఆలోచించుకోకుండా అట్లా ఆలోచించుకోకుండా ఒక్క రోజు లేదు తెలుసా. రోజు దిస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ వాడదాం, ఇట్లా చేద్దాం, ఇట్లా అని అనుకుంటా ఉండేది. లవ్ ఈజ్ లవ్. మేబీ ఈ వీడియో చూసిన తర్వాత జనాలకి నేను వీక్గా కనిపించవచ్చు. ఐ వాజ్ లిటరల్లీ, నాకు ఒక సింపతి కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. సేవ్ చేసి అస్సలు పెట్టి తలుచుకోలే. ది థింగ్ వాట్ ఐ యామ్, గడిచిన 5 ఏళ్ళ నుంచి నా మైండ్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్స్ టు బీ అని ఒక గోల్ ఉన్నది. చింత చచ్చిన పులుపు చావదు అన్నట్లు ఒక కోరిక నాలో చావట్లేదు. నేను అది కాకుండా ఉండలేను. ఇంకొక సంవత్సరం పోయినా ఐ జస్ట్ థింక్ అబౌట్ దట్ ఓన్లీ. ఐ డోంట్ నో. అరే బాను ప్లీజా, నువ్వు చేయాలనుకుంటా ఫ్యాన్సీ ఎడిట్స్ ఆపు, అది ఆపు, ఇది ఆపు, సంథింగ్ ఫక్ షిట్ ప్లీజ్, దిస్ పుట్ ఎ సైడ్, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ మామ. మంచిగా చేద్దురా, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక వీడియో, ర్యాండమ్ డ్రఫ్ వీడియో పెట్టేస్తానే ఉండాలి. ఎనీవేస్, మీకు చెప్పొచ్చినది ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది, ఏం మారదు. నువ్వు మనీ వ్యూలో, బ్రాంచ్లలో, వీటిలలో కట్టాల్సిన పైసలు అంతే ఉంటాయి. కానీ నీ ఎన్నుపూ సొంచి చేస్తున్నావు చూడు ఒక పని, ఆ పని వెనకాల దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్స్ టు డూ అన్న ఒక కోరిక, కుతూహల కూడా ఉంటుంది. దానికి టైం ఇవ్వటానికి ట్రై చేయి. ఐ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ మామ. నా పర్సెప్షన్ చెప్తాను నేను ఈ న్యూ ఇయర్ గురించి. నేనేం పెద్ద గురువునో లెక్చర్ వాట్ ఎవర్ ఏం కాదు అనుకుంటున్నా. గోల్ ఫాలో అయ్యేటోళ్ళు కాదు, ఫాలో అవ్వని వాళ్ళ గురించి నేను చెప్పేది. ఒక 10 ఏళ్ళ తర్వాత మనం మన పిల్లలని స్కూల్ నుంచి ఎక్కించుకొని రావడానికి వెళ్తాం. ఆ రోజు ఆ పని చేసినట్టు అయి ఉంటే 100% నీకు నీ మనసుకు తెలుసు 10 నెలలు నీ దగ్గర పైసలు ఉండకోకుండా ఉండొచ్చు మేబీ ఆ పని చేయటం వల్ల. కానీ డెఫినెట్గా నేను ఈరోజు సక్సెస్ అయ్యేటోడిని అని ఉంటుంది చూడు. లెట్స్ డూ దిస్ మామ, లెట్స్ డూ దిస్. ఎంత గలీజ్గా ఫెయిల్ అయినా పర్లే, ఏమవుతుంది సీరియస్లీ. ఇంతే ఉంటుందేమో మేబీ, లేదా మారచ్చు. ఇఫ్ యూ ఫాలో యువర్ గోల్ మేబీ ఇవన్నీ ఉంటూ నువ్వు అది చేసుకుంటూ ఇవన్నీ లైట్ అయ్యే పొజిషన్కి రావచ్చు కాదు, వస్తావు. మేబీ ఇట్ నీడ్ టైమ్. ఎస్, ఐ వాజ్ జస్ట్ టాకింగ్ లైక్ డమ్ గాయ్. లెట్స్ సీ హౌ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బీ. ఆల్రైట్, ఇట్స్ సో హ్యాపీ. యా, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఏదైతే చెయ్యాలి అని చెయ్యలేకుండా ఉన్నారో ఆ పనులు చెయ్యాలి అని నేను యూనివర్స్ని, దేవుణ్ణి, బలంగా ఉండే ఆ శక్తిని కోరుకుంటున్నా. మీరు విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ లాట్. లెట్స్ డూ దిస్.